అంటే ఏంటంటే మన లాస్ట్ ఇయర్లో చూడవచ్చు మన కార్ కొన్నాక తార్ ఆ కార్కి మన ట్రేడింగ్లో నాకు మోడిఫై కార్ సింగ్ గారు వెనక్కి మెసేజ్ పెట్టారు ఇందుకని మన కార్ అందుకే మన కార్ తెచ్చుకొని చూసుకుని ఆ పని చూసుకుని ఇంటికి వద్దాం మా తార్ తార్ బాగా ఫస్ట్ డే తార్కి ఒక 1 కిలోమీటర్ తీసిన బాగుంది. ఇంతకుముందు కొంచెం వర్షం వస్తే మొత్తం అంతా కూడా ఎక్కడంటే అక్కడ పడుతూ ఉండింది. సో ఇప్పుడైతే నీట్గా ఉంది. ఇది వచ్చేసి మాకు అంటే 2 సైడ్స్ ప్లస్ బ్యాక్ సైడ్. ఈ ఫ్రంట్ అయితే నార్మల్గానే బిల్డర్ ఇస్తారు అనుకుంటాను. ఓన్లీ సైడ్కి బ్యాక్ సైడ్కి కలిపి వాళ్ళు $1,400 ఛార్జ్ చేస్తారు. $1,400. ఇప్పుడు మేము ఇది ఉంది కదా, ఇది డౌన్ స్పౌట్ అన్నమాట. దీనికి ఈ కింద వాటర్ పడే చోట ఈ కావాలని డోర్ పైన అవుతున్నారు. అదే వర్షం స్టార్ట్ అయిపోయింది. సో మళ్ళీ లేదంటే అక్కడ మన బోర్డ్స్ పడతాయి. ఇది ఇన్స్టాల్ చేసిన వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ వర్షంలో తీసుకెళ్దాం. వస్తే ఫ్రెండ్స్ 1 కిలోమీటర్ తీసుకెళ్తున్నా. గట్టిగా పడుతుంది వర్షం. వస్తుంది అన్నారు. సో అది మేలు అనుకున్నాను. ఒకసారి హోమ్ డిపో పోయేసి చూసి రావాలా. అది వచ్చేసి పెట్టేస్తే మొత్తం అంతా సెట్ అయిపోతుంది. మళ్ళీ లేదనుకో మళ్ళీ రేపు వెళ్ళండి అనుకుంటే ఇంకా అట్లనే అయిపోతుంది. మాడిఫైకి అయిపోతుంది. అందుకోసమే ఈరోజు కొంచెం బయట పోదాం అనుకుంటున్నాను. మన మాడిఫై శ్రీరామ్ గారు ఫ్రెండ్స్ కార్ మాడిఫై అయిపోయినా చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ మన కారు మోడిఫై అయిపోయింది చూడండి. నేను అక్కడ కొంచెం నించుంటే మినిమం 10 మినిట్స్లో చేస్తారు కార్ మోడిఫై. నీకేం ఛార్జ్ చేసుకోలే. మొత్తం మన గవర్నమెంట్ ఒప్పుకోను. మన గవర్నమెంట్ అడిగాను నేను. నా ఫోన్ నెంబర్ ఇచ్చే ఫోన్ చేశాను. వెళ్ళిపోదా వర్షం ఇంకా పడుతుంది ఫ్రెండ్స్. నేను వెయిట్ చేస్తున్నాను దానికోసం. ఫ్రెండ్స్ నాకు ఒక జాబ్ కుదిరింది. అదేంటో పోలీస్ స్టేషన్ జాబ్, పోలీస్ జాబ్. నేను ఏప్రిల్ నుంచి అప్పుడు వెళ్ళచ్చు. అలాగా మనకి కొత్త వాళ్ళు ఏమొచ్చి చూసుకుంటాం. వర్షం తగ్గింది ఫ్రెండ్స్. మనకి కొత్త ఏమేమి వచ్చే కాలేజ్ చూసేద్దాం. నేను కూడా ఒక బైక్ తీసుకుని అనుకున్నాను ఫ్రెండ్స్. ఆ బైక్ వేస్తా తెలీదు. మంచి మోడిఫై అదే బడ్జెట్ చూసే అన్నీ 1 కిలోమీటర్ తిరిగాం ఫ్రెండ్స్. ఇది ఈ కార్ మనకు కొన్నాను ఇంట్రెస్ట్ లేదు. జూక్ బైక్ ఇది. ఇక్కడ ఏం బైక్ కావాలి తీసుకోమని చెప్పారు. నాకు ఫెరారీ అండ్ ఎమగరీ అని కావాలి. తీసుకున్నా. నేను ఈ బైక్ కొనాలనిపిస్తుంది ఫ్రెండ్స్. నాకు ఇది ఇలాంటి బైక్ మనకి రేస్ కొరకే చూసుకున్న తర్వాత రేపు వచ్చి ఈ బైక్ కార్ కొన్నా. సెల్మినా కూడా ఫోన్ చేసి చెప్తాను. సిమేనా అంకుల్ ఏంటి అంకుల్ రేపు నేను వచ్చి ఒక కేక్ ఆ బైక్ ముందు బైక్ పెట్టాను కదా కేక్ నింజా, ఆ బైక్ నాకు కావాలి. అవునా తీసుకో. ఓకే అంకుల్ రేపు వచ్చి తీసుకుంటా. ఓకే మీరు ఉంటారు రేపు? ఉండను. మళ్ళీ అలా తీసుకొని నువ్వు నాకు మనీ పే చేసే నేను ఆ బైక్ తీసి నీకు రేటింగ్ ఇస్తాను. సరే సరే బాయ్ బాయ్. ఫ్రెండ్స్ చెప్పారు
కలర్ బాగాలేదంటే అదే కదా మనకి రేపు మనకి ఏం వస్తుందంట. మన ఒక రోజులో ఎన్ని కొంటామని తెలీదు. ఇంటికెళ్ళి రేపు వరకు వెయిట్ చేసి వద్దాం. సరే ఎక్కడ కాకుండా కొన్ని కూడా తీసుకోవచ్చు. ఆడుతూ ఆడుతూ పని చేసుకుంటా నాకు ఆడుకున్నాను వస్తుంది. ఈ కారు నేను ఎప్పుడో మనీ పే చేశాను. ఈ బైక్ ఎంత అనుకున్నా 30 lakhs, ఇక్కడ 10 lakhs అంట. ఆ బైక్ కోసం నేను ఎంత డబ్బులు కొని పే చేశాను. రేపు వరకు పే చేస్తే రేపు వెళ్ళి తెచ్చుకున్నాను. అది కూడా మన తమ్ముడితో తెచ్చుకున్నాం. రేపు వరకు పెద్దకెళ్ళి పడుకున్నాం. ఫ్రెండ్స్ పడుకున్నాం. రేపు పడుకు వెయిట్ చేస్తాం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎందుకు లేచాను, ఎందు గురించి వర్షం పడుతూ ఉంది. మార్నింగ్ అయిపోయింది, ఇంకా వర్షం పడుతుంది. ఎందుకు ఆగాను, తర్వాత మళ్ళీ వర్షం పడింది, తర్వాత మళ్ళీ ఆగే మళ్ళీ వర్షం పడుతుంది. బయటకు వెళ్ళి స్నానం చేసుకుంటే వర్షం పడుతుంది. వర్షం తగ్గినట్టు అంటూ టీవీ చూసుకున్నాం. లేకపోతే అంతవరకు జంప్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఎందుగా బట్టలు మార్చా, ఇప్పుడు రన్నింగ్ చేయదా. 3, 2, 1 స్టార్ట్. ఇంకా ఇది ఎవరి ఇంట్లో ఉందో కామెంట్ పెట్టండి. నేను చేస్తున్నాను. ఇది ఎక్కువ చేస్తాను. వర్షం తగ్గింది, మనం వెళ్ళి బాత్ చేసుకున్నాం. బాత్ కోసం మన ఒక తీసుకోవాలి ప్యాంట్. ఫ్రెండ్స్ ఇప్పుడే మన స్విమ్మింగ్ సూట్ మార్చొచ్చా. కిందకి వెళ్ళిపోయి దుంకుదా. అమ్మ కాళ్ళ కోసం ఇంకా 3, 2, 1 అడ్డి స్విమ్మింగ్ చేసి ఓకే. బాగా అయిపోయింది. పైకి డ్రెస్ మార్చుకుని వద్దాం. మా తమ్ముడు తీసుకున్నాం. బట్టలు మార్చా. ఎవరా తమ్ముడు? నేను వస్తున్నాను. తమ్ముడు నేను వస్తున్నాను. పద అన్నీ అలా వెళ్తాం. మనం అలా వెళ్తాం. మన లాస్ట్ టైమ్ మన ఒక కార్ ఇచ్చారు, ఆ కార్లో వెళ్ళిపోదాం. మనం ఇక్కడ ఉన్నారే అంటే ఎక్కడరా తమ్ముడు ఎక్కువ అని ఎక్కుతున్నాను అని పద వెళ్ళిపోదాం. తమ్ముడు పద. ఏం బైక్ ఎక్కడికి వెళ్తున్నావు? అవునా, ఎక్కడికంటే సర్ప్రైజ్ చెప్పుకో. ఎక్కడికి అనుకున్నావా? ఎక్కడికంటే 3, 2, 1 కొత్త బైక్ కొనుక్కోపోతున్నా. ఏంటి కొత్త బైకా? నాకు కావాలి. ఏ బైక్ అన్నయ్య? KTM H20. అవునా అన్నయ్య, నాకు ఆ బైక్ కావాలన్నయ్య. నీకు ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ రాలే. డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత నీకు ఆ బైక్ ఇచ్చేస్తా. అది మనకి రేస్ బైక్ మన యూజ్ అవుతుంది. అవునా అన్నయ్య, కొనిసావా? కొనలే తమ్ముడు, నేను ఆర్డర్ ఇచ్చాను. ఇలా తమ్ముడు వాటికి అక్కడ ఒక పర్చేస్ టెంపుల్ ఉంటుంది, నన్ను ఉక్కుతో వస్తుంది. అమ్మ అన్నీ గుద్దుకున్నాను, నడుచుకుని వస్తున్నాను. అవునరా, పరిగెత్తాం. ఇలా తమ్ముడు నేను వస్తున్నాను. మళ్ళీ వచ్చి వెళ్ళిపోతాం అన్నాడు.
సో నేను డ్రాప్ చేస్తాను. ఫస్ట్ పడి చేసినావు కదా. వాళ్ళు ఫ్రెండ్స్ వెళ్ళారు. ఇప్పుడు హాలిడేస్ స్టార్ట్ అక్కడ అయినాయి. చూడండి ఇక ఏదో వచ్చింది. అవునా అని ఏంటి ఇలా ఉంది? అదా వాళ్ళు ఒక కొత్తగా మోడిఫై చేసేటప్పుడు. అవునా ఓకే ఓకే ఎలా చూపిస్తున్నట్టు అదా మీరా అంటే ఏం కనపడట్లే. స్ట్రైట్గా స్ట్రైట్గా వెళ్ళరా 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 వెళ్ళరా. ఇప్పుడు కళ్ళ పిలిచి 3 అలా గుర్తుకున్నా 3, 2, 1 కళ్ళ పిలిచి అని బైక్ చూసేటప్పుడు బైక్ ఎలా ఉంది అని బాగున్నాడే దూరా ఏ మళ్ళీ కొట్టినా రారా అని ఎందుకు తెలుస్తున్నాను. చూరా ఎక్కువ చూరా ఎలా ఉంది బైక్ తమ్ముడు ఎక్కుతాం బ్రో అని నా ప్లేస్ వెళ్ళకి. అవునా తమ్ముడు ప్లేస్ లేదా? ఏం చేస్తావు అంటే ఇక్కడ తమ్ముడు నీ కార్ తీసుకుని వస్తాను. అవునా అన్న ఇప్పుడు ఎలా అన్న ప్లేస్ లేదన్న అని వెండి కొడుతున్నా. ఏం చేశాను? సారీ తమ్ముడు మర్చిపోయి కొట్టేశాను. ప్లేస్ లేదు తమ్ముడు. నీ కార్ తీసుకొస్తే నెక్స్ట్ చేస్తా తమ్ముడు. అట్టింటికి వెళ్తున్నా అడిగాను అనుకో ఇంటికి వెళ్ళి నడుస్తున్నా దగ్గర దగ్గర తమ్ముడు షూట్ చేసాను అక్కడ పోతావు. నువ్వు కార్ తెస్తాను నీకు. నువ్వు అల్లుగుతావు బాగా అల్లుగుతున్నావు. నువ్వు కార్ తెస్తా. అదే ఏది కాల్ ఎక్కువ వస్తున్నాను ఉందా అలగదు ఎక్కించా నేను ఇంట్లో తింటానులే అన్ని దానికి అడుగుతా. ఎవరిని చూసి ఏమంటే ఏమనుకో నన్ను అంటారు అన్నీ అంటే కొడుతున్నా. మనం ఏం చేయాలరా ఆ కోర్ దగ్గర నుంచి ఎందుకు బ్యాట్ అది బ్యాట్ అమ్మా అని 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 మూసుకుంది రా అన్నయ్య. హలో అన్నయ్య కొత్తదు అన్నయ్య కొత్తదు రా మళ్ళీ ఎక్కడ అక్కడ ఏమంటారు వాళ్ళకి కొట్టనుకో లైక్ రావు. నేను ఎలా కాదురా కొడితే ఫస్ట్ ನಮ್ಮ బైక్ అయితే ఉందా అరే అందరు చూసుకుని నా బైకు మా తమ్ముడు నిమిషం వస్తా చూసుకుంటాం రారా నువ్వురా నువ్వేం ఎత్తి వెళ్ళిపోతావురా ఎత్తి వెళ్ళిపోతావు ఎద్దు ఎక్కడికి నెల తీసుకెళ్ళాలంటే గుడ్డుకుని తీసుకెళ్తాను రా. ఫ్రెండ్స్ ఉందండి ఏదో ఒకరు రారా అంటే ఎత్తి వెళ్ళిపోతావురా. అరే ఉండు బండి ఎక్కి అదే ఏం చేస్తున్నారా నా పొద్దు తీస్తున్నా వెళ్ళిపోతున్నా. అన్నీ మాత్రం వింటరా అన్నీ మాత్రం వింటరా ప్లీజ్ రా అన్నీ మాత్రం వింటరా ఎక్కిద్దన్నారా తమ్మురా ఎక్కిద్దా రావట్లే ఏంటో నువ్వు ఇలా వైపు ఫస్ట్ ఉండండి నేను ఎక్కిసి తీసుకెళ్దాం. వాడు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తారు అన్నాడు అందుకే మాట్లాడట్లే. బాగున్నాయి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తారుగా వెళ్ళి ఇంకా సమోసాలు ఏమన్నాయి. సో బైక్ వెళ్ళిపోదాం. ఇందుకల్లా కొంచెం చేయించేద్దాం. ఇదికన్నా గవర్నమెంట్ జరుగుతాను నేను చెప్పిన ఆల్మోస్ట్ కాల్కి కలరు నేను ఒప్పుకున్నాను అందుకే లిప్ లెగిసి వెళ్దాం. ఇక్కడ ఇద్దరు ముగ్గురు కనిపించి స్టూడెంట్స్ అంట వాళ్ళ పేరెంట్స్ అందరూ చూస్తారంట వీడియోస్. సో ఫోటోస్ తీసుకున్నారు వాళ్ళ పేరెంట్స్ చూపిస్తారు అందరూ చెప్పాను ఇవి సమోసా ఇవి పెద్దవి తీసుకుంటాను ప్లస్ ఆనియన్ మన బైక్ పెట్టేసి రేపు వెళ్దాం. సో ఇది లైట్గా తినేసి వెళ్తుంది.
తినడం అయితే అయిపోయింది ఇంకా డైరెక్ట్ సరే ఫ్రెండ్ బాగుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ముందుగా కొత్త వేసి అంతే బాయ్ బాయ్